1947 విభజన తర్వాత పాకిస్తాన్ రెండు భాగాలుగా విభజించబడింది. భారతదేశానికి పశ్చిమం నుంచి ఒకటి, తూర్పు నుంచి మరొకటి. ఆ కాలంలో బెంగాల్కి సమీపంలో ఉన్న తూర్పు భాగాన్ని తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు. తూర్పు పాకిస్తాన్లో హిందువులు మరియు ముస్లింలు దాదాపు 75 మిలియన్ల మంది బెంగాలీ మాట్లాడతారు. పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ మధ్య దాదాపు 1600 కిలోమీటర్ల భౌగోళిక దూరం ఉండడమే కాకుండా రెండు ప్రాంతాల వారి ఆలోచనలు, వంటకాలు మరియు భాష కూడా విభిన్నంగా ఉండేవి. పశ్చిమ పాకిస్తాన్ అధికారులు మొదటి నుంచి తూర్పు పాకిస్తాన్ వారి బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతిని నాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చారు. 1951లో పాకిస్తాన్ ఉర్దూను దేశ జాతీయ భాషగా ప్రకటించినప్పుడు బెంగాలీని రెండో భాషగా ప్రకటించాలని తూర్పు పాకిస్తాన్ ప్రజలు చేసిన విజ్ఞప్తిని పశ్చిమ పాకిస్తాన్ పెడచెవిన పెట్టింది. 1971 యుద్ధానికి కొన్ని నెలల ముందు తూర్పు పాకిస్తాన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి. రక్తం ఏరులై పారింది. యూదులపై ఏ విధంగా అయితే హిట్లర్ల మారణ హోమానికి పాల్పడ్డారో అదే విధంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ సైన్యం విరుచుకుపడింది.